హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. చాలా రోజుల తర్వాత వీడియో చేయడం జరిగిందనమాట. ఎందుకు ఏంటి అంటే, ఎప్పటి నుంచో మన బిజినెస్ స్టార్ట్ చేసినప్పటి నుంచి వెహికల్ ఇబ్బంది ఉండే అనమాట. మన టూ వీలర్ బండి మీద సామాన్లు తీసుకురావడం చాలా ఇబ్బంది అనిపిస్తుండే. సో కొత్తది తీసుకుందాం అనుకున్నాము. తర్వాత కొత్త కొత్త బండ్లు, వెరైటీ వెరైటీ బండ్లని చూసినాము. సెకండ్ హ్యాండ్కి వెళ్ళిపోయినాము. అక్కడ కూడా మనకు షూరిటీ సైన్ చేసే వాళ్ళు దొరకలేదు, డబ్బులు చేతిలో పట్టుకుని ఇంతే కూడా. సో ఇప్పుడు మనకి అటు ఇటు అన్ని ఆలోచన చేయంగా ఒకటి సెకండ్ హ్యాండ్లో ఆటో తీసుకున్నాం అనమాట. ట్రాలీ ఆటోనే. ఫస్ట్ ప్యాసింజర్ ఆటో తీసుకుందాం అనుకున్నాము. మార్కెట్లో ఈ నైట్ చేసుకున్నాం. డే టైంలో బయట ఈయన చేసుకుంటాడు అనే ఆలోచన ఉండే, కానీ అది బిజినెస్కి మాత్రం కరెక్ట్ అనిపించలేదు అనమాట. ఇదే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఇదే దీంట్లోనే ట్రాలీ ఆటోలోనే మనకు బెనిఫిట్స్ ఉంటాయి అని ఆలోచన చేయంగా మనం ట్రాలీ ఆటో తీసుకోవడం జరిగింది సెకండ్ హ్యాండ్లో. కొత్తది తీసుకున్న పాతది తీసుకున్న వర్క్ చేసేది అదే కాబట్టి మనకు ఉన్న బడ్జెట్లో పాతది బెటర్ అనిపించింది కాబట్టి ఉన్న అమౌంట్లోనే తీసుకుందాం అనుకున్నాము. కానీ మొత్తం అమౌంట్ పెట్టింటే ఇంకా కొంచెం తక్కువ పడుతుండే. అంత అమౌంట్ లేక మేము ఎక్కువ కట్టినా కూడా తక్కువ అమౌంట్ తక్కువ చేస్తుండే అనమాట. కానీ మేము కట్టిన అమౌంట్కి వాడు అమౌంట్ అనేది డిస్కౌంట్ ఎక్కువ చేయలేదు. డిస్కౌంట్ ఎక్కువ చేయలేకపోయాడు. సర్లే ఎక్కువ డౌన్ పేమెంట్ చేస్తే ఇంకా చేస్తా అన్నట్టు చెప్తున్నాడు, కానీ మన దగ్గర కూడా ఉండాలి కదా. సో ఇప్పుడైతే బండి తీసుకోవడం జరిగింది. నేను వీడియో అప్పుడే తీద్దాం అనుకున్నా. స్టార్టింగ్ వెళ్ళే రోజే తీసుకుందాం అనుకున్నాము. ఆ రోజు వెళ్ళిన రోజు కూడా మనం పర్ఫెక్ట్గా తీసుకుంటామా లేదా జస్ట్ చూసొద్దామా అనేసి అనుకున్నాము. కానీ అప్పుడు ఉన్న సిచ్యువేషన్ చాలా అర్జెంట్, టైట్ పొజిషన్. ఇంట్లో ఆ చిన్న బండి మీద తీసుకురావడంతో కొన్ని కొన్ని సామాన్లు అమ్మడము, మనకు ఇదంతా బెనిఫిట్స్ తెలియట్లేదు అనమాట. పోతున్న మార్కెట్కి వస్తున్నాం కానీ అవ్వట్లేదు. సో మనం ఎక్కువ మాల్ తెచ్చుకోవాలి, కొంచెం బెనిఫిట్స్ ఎక్కువ కనిపించాలి అని అంటే మనకు వెహికల్ ఖచ్చితంగా ఎట్లయినా అవసరమే అనిపించింది. సో అందుకనే తీసుకొని కూడా ఒక 1 వీక్ అయిందా, 1 వీక్ కావస్తుంది. దానికి ఇంకా పూజ చేయించలేదు. అవునా, 1 వీక్ అయ్యిందంట. మనకంత ఈ వచ్చినప్పటి నుంచి ఏది సరిగ్గా గుర్తుండట్లేదు. డేట్లు ఏం గుర్తుండట్లేదు. సో ఈరోజు పూజ చేపిద్దాం అనుకున్నాము. ఎందుకనంటే అప్పుడే చేయించేటోళ్ళం, కానీ నాకు కొంచెం డ్రైవింగ్ ప్రాబ్లం ఉంది. అంటే 3 వీలర్ అలవాట్లేదు. సో ఒక అతను మనకు షూరిటీ సైన్ చేసిన అతనే నేర్పిస్తా అన్నాడు. ఫస్ట్ డే నేర్పించండు, అది కూడా హాఫ్ అన్ అవర్ జస్ట్ వచ్చిపోయాను అన్నాడు. సెకండ్ డే కూడా వస్తే కొంచెం అన్ని కొంచెం టేర్ వస్తుంది అని అనుకున్నాడు. వస్తాడు అనుకున్నాడు కానీ రాలేదు. ఫోన్ చేస్తే ఫోన్ స్విచ్ ఆఫ్, వస్తలేడు. ఇక సర్లే ఫోన్, ఇక ఎవరిది వాళ్ళకు ఉంటుంది. తను ఇచ్చేయడం వల్లనే తీసుకున్నాము. మాకు కూడా అవసరం చాలానే ఉండే. షూరిటీ సైన్ కోసం అయితే చాలా ఇదైనాము. చేసిండు, కానీ కొంత షూరిటీ సైన్కి కూడా కొంత అమౌంట్ తీసుకొని మరీ సైన్ చేసిండు. ఎవరు పుట్టడం చేయలేదు, డిమాండ్గా తీసుకొని మరి చేసిరనమాట. అంటే షూరిటీ సైన్ అంటే పాత వెహికల్ ఎవరికైతే ఉందో వాళ్ళే సైన్ చేయాలి, వెహికల్ లేని చేయడానికి లేదు. లోగో ప్రూఫ్స్ కానీ, డాక్యుమెంట్స్ కానీ, వెహికల్ డాక్యుమెంట్స్ కానీ అన్నీ ఉంటే వాళ్ళు చేయడానికి ఉంటుంది అనమాట. ఇదివరకు 2 టైమ్స్ అట్లా వెళ్ళినాము. తీరా మాకు సైన్ చేస్తాము అనే టైంకి వేరే వాళ్ళు హ్యాండ్ ఇచ్చారు కాబట్టి కొత్త వెహికల్ అనేది మనకి పెండింగ్ అయిపోయింది. లేకపోతే లాస్ట్ ఇయర్ అయిపోతుండే వెహికల్. సో మొత్తానికి అయితే ఎట్లనో అట్లా సెకండ్ హ్యాండ్లో తీసుకున్నాము. 18 మోడల్. ఇప్పుడైతే మేము పూజ చేపిద్దామని వెళ్తున్నాము. బండి చూపిద్దాం అనుకున్నాం అప్పుడే, కానీ చూపెట్టలేదు. దానికి కొంచెం చిన్న చిన్న వర్క్లు ఉన్నాయి. వాషింగ్కి ఇచ్చి తర్వాత పూజ చేయించాలి. పూజ చేయించిన తర్వాత కొంచెం కలర్ కూడా చేపిద్దాం అనుకుంటున్నాము. కానీ కొంచెం టైం తీసుకుంటాము. కలర్కి అమౌంట్ టైం పడుతుంది కాబట్టి నాకేంటంటే కొంచెం కొత్తగా ఉంటే దాని లుక్ దానికి ఉంటుంది. దానికి చేయాల్సింది ఫస్ట్ చేస్తే స్టార్టింగ్లో చేసేద్దాం అన్నట్టు. ఒక 1 వీక్ తీసుకున్న తర్వాత దానికి కలర్ పెయింటింగ్ ఇప్పిస్తా. పూజ మాత్రం చేయించిన తర్వాత మనం స్టార్ట్ చేయాలి కాబట్టి ఇప్పుడైతే వాషింగ్కి ఇచ్చి దాని తర్వాత పూజ చేయించి బండి మెల్లగా స్టార్ట్ చేపిస్తా. ఈ 1 వీక్లో కొంచెం దానికి వచ్చిన అమౌంట్ స్టార్టింగ్ ఫస్ట్ డేనే దానికి అమౌంట్ వచ్చింది. ట్రాలీ ఏమంటారు, ఆ రోజే లోడ్ వేసుకొని వచ్చేసారు. ఆ రోజు వచ్చింది, తర్వాత ఇంట్లోనే కూర్చుంది. అంటే ఈయనకి కొంచెం ఇది ఉండి బయటికి తీయలేదన్నమాట. అంటే భయం అనిపిస్తుంది బండి నడిపినట్టే అది నడపడం, అని గేర్లు అవి కొంచెం మనకు బైక్ నడుపుతాము, కారు కూడా అలవాటు ఉంది. ఏదైనా సరే పర్ఫెక్ట్గా వచ్చిన తర్వాత చేయాలి. రోడ్డు మీదకి తీసే పని కాబట్టి అవతలలో యువతలలో సేఫ్గా ఉండాలి కాబట్టి మనం పర్ఫెక్ట్గా నేర్చుకున్న తర్వాత రోడ్డు మీదకి వెళ్ళాలి. కాబట్టి నేను కూడా వద్దు అన్నట్టే నేను ఆపిన. అంతా నేర్చుకున్న తర్వాతనే ఇది చేద్దామని చెప్పి. సో ఒక అబ్బాయి అయితే పాపం ఫస్ట్ షూరిటీ సైన్ అమౌంట్ తీసుకొని షూరిటీ సైన్ చేసిన అతను
వన్ డే జస్ట్ హాఫ్ అన్ అవర్ వచ్చి అట్లా అట్లా తత్తురు అన్నట్టు నేర్పించి వెళ్ళిపోయాడు. కానీ ఈ అబ్బాయి ఒక అబ్బాయి మార్కెట్లోనే మాకు పరిచయమైన అబ్బాయి ఉన్నాడు, మాకు స్టాండ్లు వేస్తాడు అనమాట. ఆ అబ్బాయితో జస్ట్ ముస్లిం అబ్బాయి అడిగినాము, జస్ట్ వచ్చిండు అబ్బాయి. 12:30 వరకు, నైట్ 12:30 వరకు స్టాండ్లు వేయడం తీయడం అనమాట. ఫస్ట్ ఈవినింగ్ 4 o'clock స్టాండ్లు వేస్తారు. వేసిన తర్వాత ఆ స్టాండ్లు మళ్ళీ తీసేసరికి 12:30 అయిపోతుంది. అంత అయిపోయిన తర్వాత, మార్కెట్ అయిపోయిన తర్వాత 12:30కు స్టాండ్లు తీసి మళ్ళీ వాళ్ళకి ఇచ్చేయాలి, స్టాండ్ వాళ్ళకి. సో ఆ పని అయిపోయిన తర్వాత వస్తా అన్న, నేర్పిస్తా అన్న అని చెప్పిండు. ఎలా అయితే చెప్పిండో అలాగే వచ్చిండు. ఆ అబ్బాయి వచ్చి ఇంకా వెయిట్ చేసిండు, ఈయన కిందికి వెళ్ళే వరకు ఇంకో 10-15 నిమిషాలు వెయిట్ చేసిండు. అంతే ఇదిగా మంచిగా నేర్పించిండంట. సో అంటే అతను మొన్న షూరిటీ సైన్ ఎవరైతే పెట్టిండో అతను జస్ట్ మనకి రోడ్డు మీద తీసుకెళ్ళిండు, ఒక రౌండ్ తిప్పుకొచ్చిండు, అటు ఒక రౌండ్ తిప్పుకొచ్చిండు. కాకపోతే పర్ఫెక్ట్గా అంత నేర్చుకోలేదు, రివర్స్ అవి ఇవి చెప్పిండు. అంటే థియరీలాగా చెప్పిండు అనమాట, ప్రాక్టికల్గా ఏం మనకు అంత చూపించలేదు. ఈ అబ్బాయి ఉండొచ్చి మనతో పాటు మార్కెట్లో ఆయన లెమన్స్ బిజినెస్ చేస్తాడు. వేరే స్టాండ్ ఆయన దగ్గర డ్యూటీ కూడా చేస్తాడు. అంటే 2-3 గంటలకు మధ్యాహ్నం స్టాండ్ వేస్తాడు. అంటే జాలీలు అంటాం కదా, అవి వేస్తారు. మళ్ళీ మార్కెట్ అయిపోయినాక, క్లోజింగ్ టైం అయిపోయినాక తీసుకెళ్ళి అంత ట్రాలీ ఆటోలో వేసి, టాటా ఏసీలో వేసుకెళ్ళి ఎవరైతే జాలీలు ఉన్నాయో వాళ్ళ ఇంటి దగ్గర అప్పచెప్పి మళ్ళీ అతను వెళ్తాడు అనమాట. నైట్ ఆల్మోస్ట్ 1 అవుతుంది అతనికి, 12-1 ఆ టైంలో వెళ్తాడు. సో నిన్న సడన్గా గుర్తుకొచ్చి అతను నేర్పిస్తాడా అని చెప్పేసి కాల్ చేసినాము. కాల్ చేస్తే, అన్న నేను వస్తా అన్న, వేరే వాళ్ళంటే నేను ఏదో చెప్తుండే, నీకైతే 100% చెప్తున్నా అన్న, నేను వస్తా అని చెప్పేసి అన్నాడు. మధ్యాహ్నం ఒకసారి చేసిన, రాత్రికి ఒకసారి చేసిన, మళ్ళీ నైట్ 12కి కూడా చేసిన. ఏంద్ర తమ్ముడు వస్తున్నావు అంటే, ఫోన్ అదే కాల్ చేసిన ఆల్రెడీ అని. కాల్ చేస్తే, అన్న వస్తున్నా అన్న, నీకు మాట ఇచ్చిన, వేరే వాళ్ళు ఉంటే నేను వేరే మాట్లాడుతుండే, నువ్వు కాబట్టి నేను వస్తా అన్న, పక్కా వస్తా అన్నాడు. పాపం వచ్చిండు, వెయిట్ చేసిండు. అంటే నేను దాదాపు గంటన్నర నాతోటి మనం డ్రైవింగ్ లైసెన్స్కి అప్లై చేసినప్పుడు ఎట్లయితే ఎస్ లేకపోతే సర్కిల్, రివర్స్ అదంతా చేస్తాం కదా, అట్లా చేయించిండు. నాకు దాదాపు ఒక 1/2 కిలోమీటర్ పైనే రివర్స్లో తీసుకెళ్ళిన మొత్తం బండి. అంటే వాడు ఏమన్నా అంటే, అన్న మాకు ప్లాస్టిక్ ఇది హరేక్ మాల్ ఉంటుంది వాళ్ళకి, లెమన్స్ వేరే వేరే బిజినెస్లు ఉన్నాయి మార్కెట్లలో, చాలా బిజినెస్ చేస్తారు వాళ్ళు, వాళ్ళ తమ్ముళ్ళు, అన్నలు, వాళ్ళ డాడీ, వాడు 4-5 మెంబర్స్ ఉన్నారు వాళ్ళు. సో వాళ్ళకి ఏంటంటే పర్సనల్ ఎక్స్పీరియన్స్ అన్న, నాకు రివర్స్ తీసుకోవడంలో ఇబ్బంది ఉంటుండే, నీకు ఎట్లా ప్రాబ్లం ఉండదు కాబట్టి నేను ఇదే నేర్పిస్తే ఎక్కువ, అండ్ కటింగ్ ఎట్లా అయిందనేది బాగా అబ్జర్వ్ చేసుకో, ఇదే చేయన్నా అని చెప్పేసి వాడేం పట్టుకోలేదు, బండి మొత్తం నాకు ఇచ్చేసిండు. లెంత్ ఎక్కువ ఏం కాదు అని మొత్తానికైతే నాకు కొంచెం డేర్ అనిపించింది. సెకండ్ టైం ఆ అబ్బాయితో నేర్చుకున్నాము. ఓకే, హెల్ప్ చేసే వాళ్ళు కొంతమంది ఉంటే చెడగొట్టే వాళ్ళు కొంతమంది ఉంటారు. ఇది ఎగ్జాంపుల్ చెప్పడానికి, ఫస్ట్ తను ఈ అమౌంట్ తీసుకొని దగ్గరుండి అన్ని చేయాల్సింది తను చేయలేదు. ఏం అమౌంట్ తీసుకోకుండా మాట జస్ట్ మాటతోటే వస్తా అని చెప్పి చేసిన అతను ఒకరు. అంటే మంచి చెడు 2 ఉంటుంది అన్నట్టు, ఒకరు మంచి చేస్తే ఒకరు చెడు చేస్తారు అన్నట్టు. తను అలా చేసిండు. తను డబ్బులు తీసుకొని కూడా చేయలేదు, 1 కాదు 2 కాదు, వేల మీద తీసుకుండు షూరిటీ సైన్కి. సరే తీసుకున్నాడు. మాకు ఎప్పుడు అంటుండే అనమాట, ఆటో తీసుకో, నీకు ఇట్లా బండి మీద కష్టం కదా అని చెప్పేసి ఊరికే చెప్తుండే. అంటే వాడికి అక్కడ లింకులు ఉంటాయి కదా ఆటో ఇప్పించేటోడికి, వాడు ఆటో ఇప్పించిండు. వానికి అక్కడ నుంచి కమిషన్, ఇక్కడ నుంచి డబ్బులు, 2 సైడ్లు అంతే అనమాట. వాడు 1 ప్లస్ పాయింట్కి వాడు చేసిండు. వాడి వల్ల మనకు కూడా ఒక విధంగా ప్లస్ పాయింట్ ఉండొచ్చు, మైనస్ కూడా ఉంది, 2 ఉన్నాయి మనకు కూడా. అంత చేసినోడు జస్ట్ ఒకసారి వచ్చి చూపించిపోతే అయిపోతుండే కదా. ఒక 1 డేనే జస్ట్ చూపి అంటే ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి పెట్టుకున్నాడు. తను చెప్పిన టైమింగ్ అనమాట. జస్ట్ 4 o'clock, 4 కాదు, నేను రోజు 4 o'clock లేస్తాను. 4 o'clock నుంచి 5 వరకు నేర్పిస్తాను తనే చెప్పిండు. అంటే డే టైంలో తనకు ఆటో కిరాయిలకు వెళ్తూ ఉంటాడు అనమాట. డే టైం తనకు కుదరదు, నీకు కుదరదు, ఇద్దరికి ఇదైపోతుంది, టైమింగ్ నేను వేస్ట్ చేసుకోలేను. సో మార్నింగ్ టైం అయితే నేను వస్తాను అనేసి అంటే, సరే ఇద్దరికి కూడా మంచిదే, ఎందుకంటే ట్రాఫిక్ ఉండదు, బండ్లు తిరుగుతుండవు కాబట్టి తను నేర్చుకోవడానికి వీలుగా ఉంటుంది. ఆ టైంకి వెళ్తేనే బెటర్ అనుకొని ఆ రోజు అలారం పెట్టుకొని 4 o'clock ఇది చేసుకొని 5 o'clock ఫోన్ చేస్తే, ఫస్ట్ డే స్విచ్ ఆఫ్ లేపలేదు. ఆ రోజు నేను లేపలేకపోయినా అది దాని. సెకండ్ డే సారీ అది ఇది అని చెప్పేసి అలారం పెట్టుకొని వస్తాము అది దాని అన్నాడు. అలారం పెట్టుకున్న తర్వాత ఆ రోజు వచ్చిండు 6 గంటలకేమో. 6 గంటలకు వచ్చిన తర్వాత హాఫ్ అన్ అవర్ అటు ఇటు చూసి అతని పుత్ర ఏదో నేర్పించేసిండంట. అయిపోయింది.
అయిపోయిన తర్వాత మళ్ళీ సెకండ్ డే కూడా వస్తా అని చెప్పేసి అన్నారు. థర్డ్ డే అంటే సెకండ్ అంటే ఒక డే నేర్పించుండు, ఇంకొకసారి కూడా నేర్చుకుంటే పర్ఫెక్ట్ అయిపోతా, జస్ట్ ఇంకొక హాఫ్ అన్ అవర్ నేర్పి నెక్స్ట్ డే కూడా అని చెప్పేసి అంటే ఆ రోజు రాలేదు. నెక్స్ట్ డే ఇక ఫోన్ స్విచ్ ఆఫ్. మార్నింగ్ టైంలో ఫోన్ చేస్తే 2 days నుంచి చేస్తున్నాం, 2 days నుంచి 5 days అవుతుంది. 5 days నుంచి స్విచ్ ఆఫ్ లేకపోతే లిఫ్ట్ చేయకపోవడం. స్విచ్ ఆఫ్ మొత్తం ఆ టైంలో మాత్రం స్విచ్ ఆఫ్ ఉంటుంది మార్నింగ్ టైంలో. తర్వాత మార్కెట్లో మళ్ళీ హాయ్ బాయ్ అని చెప్తున్నారు. ఇదంతా ఎందుకు చెప్తున్నాం అని అంటే ఇట్లా ఉంటారు అవే అన్నట్టు కొంతమంది ఇలా ఉంటారు. మాకు తను ఇప్పించిండు షూరిటీ సైన్ డబ్బులు తీసుకున్నా సరే చేసిండు అని హ్యాపీనెస్ ఉండే, కానీ లాస్ట్ మినిట్లో పోగొట్టుకున్నాడు. ఆయన ఇప్పించింది సంతకం పెట్టినా ఇప్పించినా ఏది ఇప్పించినా మాది అమౌంట్ తీసుకునే చేసారు అంతే. సరే ఏదైతే ఉంది కానీ ఏది చేసినా కూడా చూసి చేసుకోవాలి, జాగ్రత్త చేసుకోవాలి అంతే. సమాజంలో బండి అయితే చూపిస్తాం ఫ్రెండ్స్. ఇప్పుడైతే లేట్ అయిపోయింది. ఎప్పుడు మనది లేట్ షెడ్యూలే ఉంటుంది, ఎందుకంటే లేట్గా మార్కెట్కి వెళ్ళడం, లేట్గా లేవడం, పూజలు ఇంట్లో చేసుకోవాలి, బయట చేసుకోవాలి, సో లేట్ అయిపోయింది అనమాట. ఇప్పుడు మళ్ళీ బండి చూపిస్తాను. చూపించిన తర్వాత దానికి చేయాల్సిన పనులు కూడా తర్వాత ఇంకొక పాటలో చూపిద్దాము, లెంత్ ఎక్కువైపోతుంది. నేను వాషింగ్ది ఒకటి చూపిస్తా, పూజది ఒకటి చూపిస్తా, తర్వాత మళ్ళీ దానికి కలర్ వేయించేటప్పుడు అప్పుడు ఒకసారి వీడియో చూపిస్తా. ఓకే ఫ్రెండ్స్, మళ్ళీ యాడ్ చేస్తాను. ఇప్పుడైతే టైం అయిపోయింది, మళ్ళీ మార్కెట్కి వెళ్ళాలి పూజ అయిపోయిన తర్వాత. ఇప్పుడు స్టాక్ తీసుకురానికి వెళ్తున్నాం. స్టాక్ అంటే ఇప్పుడు బండి క్లీనింగ్ ఇచ్చి మార్కెట్కి వెళ్ళిపోతాము. మార్కెట్కి వెళ్ళి వచ్చిన తర్వాత బండి క్లీనింగ్ అయిపోతుంది కాబట్టి ఆ నుంచి అటే అనమాట, పక్కనే ఉంటుంది. కట్టమైసమ్మ గుడి కదా, కట్టమైసమ్మ గుడి దగ్గర పూజ చేయాలన్నమాట, దగ్గరే వాషింగ్ అక్కడ. సరే ఇప్పటికైతే మనం ఇదే అనమాట మా బండి. కొంచెం చిన్న చిన్న వర్కులు ఉన్నాయి. ఇది పెయింట్ అనేది వేపిస్తే బాగుంటుందని చెప్పేసి గేట్లో పోయింది. వెళ్తావా రావాలా? మొత్తానికి అయితే ఆటోలో వచ్చేసినాం ఫ్రెండ్స్. తీసుకెళ్దాము, పోయి క్లీనింగ్కి ఇచ్చేసి మిగిలిన ప్రాసెస్ చేపిస్తాం.
ఎక్కండి లోపల. सर्वस्य आरती हरे देवी नारायणी नमस्ते महाकाली भारती सकलै सर्वमेवदातैस्तु वेदनाशय समर्पणम् विष्णुदोषादोष सकलदोषपरिहारार्थं नैवेद्यं दर्शयामि